హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రబ్బాని. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే 4 గ్రాములో పాపిడి చైను మరియు 8 గ్రాముల్లో జెంట్స్ గట్టి ఉంగరం గురించి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అట్లాగే మన ఛానల్ని ముందుగా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేరుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నది మీరు 4 గ్రాముల్లో పాపిడి చైను. ఇది హ్యాండ్ మేడ్. ఇది తక్కువ తూకంలోనే మనకు చాలా నీట్గా పాపిడి చైన్ అనేది రావడం జరిగింది. మీరు చూసుకున్నట్లయితే వీటి మోడల్ వచ్చేటప్పటికి లాకెట్ వచ్చేటప్పటికి డైమండ్ షేప్లో లాకెట్ అనేది రావడం జరిగింది. దానికి కింద వచ్చేటప్పటికి ఒక వేలాడే జ్యోతి లాగా రావడం అనేది జరిగింది. పైన చైన్ చూసుకున్నట్లయితే ఆ చైన్ వచ్చేటప్పటికి ఢిల్లీ చైన్ అయితే మనకు రావడం జరిగింది. గట్టిగా ఉంటుంది అది. చైన్ చుట్టుపక్కల వచ్చేటప్పటికి మనకు మిరియం అయితే మనకు ఇక్కడ కనబడతా ఉంది. పైనుంచి కింద దాకా 4-5 స్టెప్పులుగా మనకు ఈ ఎనామిల్ అనేది వీటి మీద వేయించడం అనేది జరిగింది. ఇట్లా మనం చూసుకున్నట్లయితే కటింగ్ కూడా చాలా చక్కగా కనబడతా ఉంది. పాపిడి చైన్ మీద కటింగ్ కూడా చాలా బాగా అందంగా అయితే రావడం జరిగింది. వీటి మొత్తం తూకం నికర తూకం వచ్చేటప్పటికి 4 గ్రాములు. 4 గ్రాముల్లోనే మనకు చాలా చక్కగా అయితే రావడం అనేది జరిగింది. ఇది చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా సరే వాడుకోవచ్చు. అంటే సింపుల్ మోడల్ ఇది. 18 సంవత్సరాల లోపు పిల్లలకైతే ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. అదే పెద్దవాళ్ళు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే మినిమం 6 గ్రాముల దాకా, 6 గ్రాముల నుంచి 8 గ్రాముల వరకు అయితే మనకు ఈ పాపిడి చైన్ అనేది పెట్టుకోవచ్చు. అంటే మనం తూకం పెట్టుకునే దాన్ని బట్టి మినిమం ఒక 6 గ్రాముల కాడి నుంచి అయితే మనం ఎంత తూకమైనా పెట్టుకోవచ్చు. పెద్దవాళ్ళ అందరికీ చక్కగా పనిచేస్తూ ఉంది. ఇప్పుడు ఈ మోడల్ వచ్చేటప్పటికి సింపుల్గా చేయడం అనేది జరిగింది. ఈ పాపిడి చైన్ తక్కువ తూకంలో అయినా సరే చాలా మందంగా గట్టిగా కనపడతా ఉంది. అంటే ఇది మనకు రెడీమేడ్ కాదు కాబట్టి చాలా గట్టిగా అనేది రావడం జరిగింది. 4 గ్రాములు అంటే చాలా తక్కువ తూకం ఫ్రెండ్స్. ఇదే మోడల్ మనం రెడీమేడ్లో తీసుకున్నట్లయితే 2 గ్రాములన్నర, 3 గ్రాముల్లో రావడం అనేది జరుగుతుంది రెడీమేడ్ లైట్ వెయిట్లో. ఇది మనం హ్యాండ్మేడ్ కాబట్టి మనకు 4 గ్రాముల దాకా తూకం అయ్యింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి గట్టి ఉంగరము, జెంట్స్ గట్టి ఉంగరం ఇది. వీటి నికర తూకం వచ్చేటప్పటికి 8 గ్రాములు. వీటి ఆది వచ్చేటప్పటికి 21. వీటి మోడల్ని ఎల్ఐసి మోడల్ అంటారు. ఎల్ఐసి మోడల్లోనే గట్టి ఉంగరం ఇది. జెంట్స్కి ఎక్కువగా ఈ మోడల్ అయితే చేయడం జరుగుతుంది. అంటే మనకు చేతికి పెట్టుకున్నా సరే నిండుగా కనబడటం అనేది జరుగుతుంది. వీటి డిజైన్ వచ్చేటప్పటికి పైన ప్లెయిన్ ప్లేట్ అయితే రావడం జరిగింది. వాటి మీద లెటర్స్ అయితే కనబడతా ఉన్నాయి మనకు. తర్వాత ఆ లెటర్స్ పక్కనే మనకు వెంకటేశ్వర స్వామి హెడ్ వరకు మనకు బొమ్మ అయితే కనబడతా ఉంది. వాటి కింద అయితే మనకు ఇక్కడ మిషన్ కటింగ్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. మనకు ఇక్కడ ఉంగరం చుట్టుపక్కల కూడా మనకు చాలా మందంగా కనబడుతుంది. ఇక్కడ ప్లేట్ పక్కన వచ్చేటప్పటికి స్ట్రైప్స్ డిజైన్ అయితే రావడం జరిగింది. వెడల్పుగా వచ్చి దాని మీద మిషన్ కటింగ్, దాని మీద స్ట్రైప్స్ అనేది రావడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి ఎక్కువ తూకం ఉండటం వల్ల మనకు మందంగా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ కాడ కూడా చూసుకున్నట్లయితే చాలా మందంగా ఉంది కాడ కూడా. ఇది బోల్ చేత కాదు, గట్టి చేత ఇది. అంటే కొన్ని పాత మోడల్స్ వచ్చేటప్పటికి పైన ప్లేట్ కింద లోపల డొల్లలాగా ఉండటం జరుగుతుంది. ఇది అలా కాదు. ఇది మొత్తం గట్టి చేత. వీటిలో బోల్ అనేది ఉండదు. ఎక్కువ కాలం యూస్ చేసుకోవడానికి గట్టిగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. అది కూడా ఈ మోడల్ వచ్చేటప్పటికి ఎల్ఐసి మోడల్ అంటారు. ఇదే మనము ఈ మోడల్ ఉంగరాన్ని రెడీమేడ్లో చూసుకున్నట్లయితే రెడీమేడ్లో చాలా తక్కువ తూకంలో, అంటే 4 గ్రాముల కాడ నుంచి 5 గ్రాముల లోపు అయితే తూకంలో ఈ మోడల్ అనేది రావడం జరుగుతుంది. అంటే అది ఇంత గట్టిగా ఉండదు, ఇంత మందంగా కనబడదు.
కాకపోతే ఏంటంటే చాలా డెలికేట్గా ఉంటుంది అది. చాలా పలసగాను మనకు చూడడానికి మందంగా కనబడినా కానీ చాలా పలసగా ఉండటం జరుగుతుంది. తర్వాత చాలా డెలికేట్గా ఉంటుంది. అది ఏదైనా గట్టిగా ఏదైనా తగిలినా కానీ ఇరిగిపోవడము, సొట్టలు పడడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అది వచ్చేటప్పటికి బోల్ చేత రావడం జరుగుతుంది రెడీమేడ్లో. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది వచ్చేటప్పటికి హ్యాండ్మేడ్ కాబట్టి తూకం ఎక్కువ పెట్టడం జరిగింది కాబట్టి మనకు చాలా గట్టిగాను మందంగా అనేది మనకు ఉంగరం రావడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.